హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐతా అకాడమీ. మనం ఎఫ్పిఓ జనరల్ సైన్స్ పార్ట్ బి ఏదైతే ఉందో దీనికి సంబంధించి డైలీ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నాం. అండ్ ఈ రోజు మనం డే 9 లో భాగంగా కార్బన్ కాంపౌండ్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఇన్ డీటెయిల్, అంటే మీకు చాప్టర్ ఏదైతే ఉందో చాప్టర్ లో ఉన్నటువంటి కంటెంట్ కూడా నీట్ గా ఒక ఐడియా వచ్చేలాగా క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం, రైట్? సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సోప్స్ హ్యావింగ్ లాంగ్ సిరీస్ ఆఫ్ డాష్ కంటైన్స్ సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ అని అడుగుతున్నారు. అంటే సోప్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క సోప్స్ ని మనం జనరల్ గా ఎలా క్రియేట్ చేస్తాము అంటే సోప్స్ ని ఆల్కలీస్ అంటాం. ఈ యొక్క ఆల్కలీస్ అంటే ఏంటి? ఎయిదర్ సోడియం కావచ్చు లేదంటే పొటాషియం కావచ్చు. ఈ యొక్క సాల్ట్స్ అనేవి మనకి ఫామ్ అవడం జరుగుతుంది. దీన్ని మనం సోప్ అని అంటాం అనమాట. ఓకే, ఇవి దేంతో రియాక్ట్ అయినప్పుడు మనకి ఒక సోప్ అనేది లేదంటే ఈ యొక్క సాల్ట్స్ అనేది ఫామ్ అవుతుంది అని అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ సిరీస్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఈ యొక్క సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, సోప్ ఈస్ ప్రొడ్యూస్డ్. సోప్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ, ఆల్కలీ యాక్షన్ విత్ గ్లిజరాల్. మనం ఇందాక చూసాం కదా, ఏదైతే ఆల్కలీ ఉంటుందో ఈ యొక్క ఆల్కలీ అనేది దేంతో రియాక్ట్ అవుతుంది? ఫ్యాట్స్ కానీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ వీటితో రియాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, వీటితో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది? ఇందాక చూసాం కదా, సాల్ట్స్ ఫామ్ అవుతాయి అని చూసాం. సో ఎలాంటి సాల్ట్స్ ఫామ్ అవుతాయి? ఏదో సోడియం సాల్ట్స్ కావచ్చు లేదంటే పొటాషియం సాల్ట్స్ కావచ్చు ఫామ్ అయ్యి దీంతో పాటు గ్లిజరిన్ అనేది కూడా మనకి ఫామ్ అవడం జరుగుతుంది. ఇవి రెండు బై ప్రోడక్ట్స్ అనమాట. ఈ యొక్క సాల్ట్ అలాంగ్ విత్ సోడియం ఆర్ పొటాషియం తో ఫామ్ అయ్యేదాన్ని మనం ఏమంటాము? సోప్ అని అంటాము. మొత్తం ఈ యొక్క ప్రాసెస్ ఏం అని పిలుస్తాము అంటే సాపోనిఫికేషన్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇలా మనకి సోప్స్ అనేవి తయారు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఆల్కలీ యాక్షన్ అనేది, ఈ యొక్క ఆల్కలీస్ అనేది ఫ్యాట్స్ ఆర్ ఫ్యాటీ యాసిడ్స్ తో ఆర్ ఫ్యాటీ ఆయిల్స్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే సాల్ట్స్ అన్న సోప్ అన్న ఫామ్ అయ్యి దాంతోపాటు గ్లిజరిన్ అనేది అడిషనల్ గా ఫామ్ అవడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది జనరల్ ఫార్ములా ఆఫ్ సోప్? మనం ఇప్పటి వరకు చూసాం కదా, సోప్ కి జనరల్ గా ఏముంటుంది సాల్ట్ ఫామ్ అవడానికి అన్నాను? ఏదర్ సోడియం కానీ పొటాషియం గానీ ఉంటుంది అన్నాను. సో ఫంక్షనల్ గ్రూప్ అనేది మనం జనరల్ గా ఎలా రాస్తాము అంటే ఆర్సిఓ, ఏదైతే మనకి ఫార్ములా ఉండాలో దాన్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎక్కడ ఉంది ఆప్షన్ డి, ఆర్సిఓ ఎన్ఏ. ఎన్ఏ అంటే సోడియం అనమాట. సో దట్ విల్ బి ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఇన్ సోప్ ఆర్ ఫౌండ్ డ్యూ టు వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మిక్స్చర్. సోప్ లో ఉండేటువంటి, మీరు కనుక అడ్వర్టైజ్మెంట్స్, టీవీ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ యొక్క సోప్స్ లో అని కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు. సో ఈ యొక్క సోప్స్ లో ఉన్నటువంటి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అనేవి దేని వల్ల ఉంటాయి సోప్స్ లో అని అడుగుతున్నారు. అంటే ఆ కెమికల్ ఏంటి? మనం జనరల్ గా సోప్స్ లో ఉంది అని అంటే అది మనకి మంచిది అని యూజ్ చేసేస్తుంటాం. సో దేని వల్ల ఈ యొక్క ఫీచర్, ఏ కెమికల్ వల్ల లేదంటే ఏ కెమికల్ కాంపౌండ్ వల్ల ఈ యొక్క ఫీచర్ అనేది సోప్స్ కి వస్తుంది అంటే బైథియోనాల్. దీని వల్ల మనకి సోప్ కి ఆ యొక్క యాంటీసెప్టిక్ ప్రాపర్టీ అనే ఫీచర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ అ డిటర్జెంట్ కాల్? డిటర్జెంట్ అంటే మనకు తెలిసే డిటర్జెంట్ మనం జనరల్ గా క్లోత్ వాష్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, అదే డిటర్జెంట్ అనమాట. ఈ యొక్క డిటర్జెంట్ ని ఇంకొక నేమ్ తో ఏమని పిలుస్తాము అంటున్నారు. ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ, సోప్ ప్లస్ సోప్ అనమాట. అంతే కదా, మరి సోప్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. కార్బన్ కాంపౌండ్స్ మనం సపరేట్ గా డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటి అంటే ఒకటి సోప్ గురించి, ఇంకొకటి డిటర్జెంట్ గురించి అనమాట. సోప్ ప్రాసెస్ ని మనం సాపోనిఫికేషన్ అని అంటారు అంటున్నాం. ఓకే, రైట్? అండ్ దీంట్లో క్లీన్సింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అని కూడా మనం చూస్తాం. అండ్ దెన్ ఈ యొక్క డిటర్జెంట్ గురించి వాషింగ్ లో ఎలా వర్క్ అవుతుంది, డర్ట్ ని ఎలా రిలీజ్ చేస్తుంది, దీంట్లోనే మనం హైడ్రోఫిలిక్ అండ్ హైడ్రోఫోబిక్ ఎండ్స్ గురించి, రెండు ఎండ్స్ గురించి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. సో డిటర్జెంట్ మనం ఇంకో పేరుతో ఏమని పిలవచ్చు? సోప్ లెస్ సోప్ అనమాట. అంతే కదా, డిటర్జెంట్ అనేది మనకి సోప్ లాగా ఉండదు కదా, సో సోప్ లెస్ సోప్ అని పిలవడం జరుగుతుంది. కార్బోనిక్ సోప్ అనేది మనకి లేదు. సాఫ్ట్ సోప్ అండ్ హార్డ్ సోప్ ఇచ్చారు. సాఫ్ట్ సోప్ అండ్ హార్డ్ సోప్ అనే అసలు కాన్సెప్టే లేదు. సాఫ్ట్ వాటర్ అండ్ హార్డ్ వాటర్ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది అనమాట. అంటే సోప్ అనేది మనకి హార్డ్ వాటర్ తో ఎలా రియాక్ట్ అవుతుంది, సాఫ్ట్ వాటర్ తో రియాక్ట్ అవుతుంది. ఇలా రియాక్ట్ అయినప్పుడు లేతర్ అంటే నురుగు అంటాం కదా, ఈ యొక్క లేతర్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది అనే కాన్సెప్ట్ చూస్తాం తప్ప సాఫ్ట్ సోప్ అండ్ హార్డ్ సోప్ అనే కాన్సెప్ట్ అనేది అసలు లేదు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ సబ్ ప్రోడక్ట్ ఆఫ్ సోప్? మనం ఇందాక చూసాం కదా, సోప్ క్రియేషన్ ఏమంటారు అన్నాము? సాపోనిఫికేషన్ అని అంటారు అన్నాం. సో ఈ యొక్క సాపోనిఫికేషన్ లో బై ప్రోడక్ట్స్ గా మనకి ఏం ఫామ్ అయ్యాయి? ఫస్ట్ సోప్ అనేది ఫామ్ అయింది. సోప్ అనేది ఎలా ఫామ్ అయింది? సాల్ట్స్, ఎయిదర్ సోడియం కావచ్చు
పొటాషియం కావచ్చు, వాటి సాల్ట్ అనేది సోప్ గా ఫామ్ అయింది. దాంతో పాటు ఇంకేం ఫామ్ అవుతుంది అన్నాను, గ్లిజరిన్ ఫామ్ అవుతుంది అన్నాను. మీరు అడ్వర్టైజ్మెంట్స్ లో చూసింటే 2% గ్లిజరిన్ అని చెప్పి 5% గ్లిజరిన్ అని చెప్పి సోప్స్ లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. మీరు ఇప్పుడు ఇంట్లో అయినా కూడా మీ దగ్గరలో ఎక్కడైనా సోప్స్ కనిపిస్తున్నాయి అంటే చూడండి, ఆ యొక్క కవర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కవర్ మీద గ్లిజరిన్ పర్సెంటేజ్ అనేది రాసుకుంటారు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గ్లిజరిన్. మరి నెక్స్ట్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఐసోప్రోపేన్ అండ్ బ్యూటేన్ ఇచ్చాడు. ఇవి మనం ఎక్కడ చూస్తాం, ఈ యొక్క బ్యూటేన్ అనేది మనకి ఎల్పిజి సిలిండర్స్ లో ఉంటుంది. ఓకే, అండ్ ఐసోప్రోపేన్ ఉంది, ఐసో బ్యూటేన్ కనుక ఇస్తే ఈ యొక్క ఐసో బ్యూటేన్ కానీ ప్రోపేన్ కానీ బ్యూటేన్ కానీ మనకి ఎల్పిజిలో ఉన్నటువంటి మెయిన్ కాంపోనెంట్స్ అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ ది ఆల్కైన్ గ్రూప్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. ఆల్కైన్ గ్రూప్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ లో ఫస్ట్ మెంబర్ ఏది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి, ఇథైన్ అనమాట. ఇథైన్ అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ సింగిల్ బాండ్స్ ప్రెసెంట్ ఇన్ సైక్లోపెంటేన్. అంటే క్వశ్చన్ లోనే కార్బన్ కాంపౌండ్స్ లో ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో క్వశ్చన్ ని మీరు నీట్ గా అనలైజ్ చేసుకోగలిగితే ఆన్సర్ అనేది ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నారు, సైక్లోపెంటేన్ అంటున్నారు. సో పెంటేన్ అంటే మనకు తెలుసు, పెంటేన్ యొక్క సింబల్ ఏంటి, ఇది కదా. సో మనకి 5 ఉండాలి. సో ఇది సింబల్ అయినప్పుడు మనకి దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా వస్తుంది, ఈ చైన్ లో మనకి ఒక కార్బన్ అనేది ఉంటుంది. రైట్. సో 5 కార్బన్స్ వచ్చాయి కదా, 5 కార్బన్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ కార్బన్ కి మనకి ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఉంటాయి. రైట్. సో ఈచ్ కార్బన్ కి 2 హైడ్రోజన్ బాండ్స్ వచ్చాయి అంటే టోటల్ ఎన్ని సింగిల్ బాండ్స్ అవుతాయి. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి అని అడగట్లేదు, ఎన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి అని అడుగుతున్నాను. సో ఇక్కడ 2, 4, 6, 8 అండ్ 10 హైడ్రోజన్స్ ఉన్నాయి. ప్లస్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 అండ్ 5. సో 5 కార్బన్స్ ఉన్నాయి. సో వీటన్నిటి మధ్య సింగిల్ బాండ్సే కదన్నా. ఇది ఒక సింగిల్ బాండ్, ఇది సింగిల్ బాండ్, ఇది సింగిల్ బాండ్ అండ్ ఇది సింగిల్ బాండ్. ఇవన్నీ సింగిల్ బాండ్స్ కాబట్టి మనకి 15 సింగిల్ బాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. రైట్. ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి అనమాట. అదే మనకి ఒక సైక్లిక్ పిక్చర్ అనేది ఇలా కాకుండా ఇక్కడ పెంట్ ఏ అని అన్నాడు కాబట్టి మనం సింగిల్ బాండ్స్ వేసాం అనమాట. అదే ఇక్కడ పెంట్ ఈ అని అన్నాడు అనుకోండి, మనం అప్పుడు ఇదే సైక్లిక్ ని ఎలా వేస్తాము అని అంటే ఇలా వచ్చింది కదా మనకి పెంటైన్ అంటే ఇలా వేసాం కదా, పెంట్ ఈ అని కనుకోండి అంటే డబుల్ బాండ్స్ వేస్తాం. ఓకే, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే డబుల్ బాండ్స్ అవుతాయి. అప్పుడు మీరు యొక్క డబుల్ బాండ్స్ అనేవి కౌంట్ చేయకూడదు, ఓన్లీ సింగిల్ బాండ్స్ అనేవి ఏమున్నాయి ఎన్ని ఉన్నాయి అనేది మాత్రమే కౌంట్ చేసుకున్నప్పుడు 15 రావు, ఇవి రెడ్యూస్ అయిపోతాయి బికాస్ ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది కాబట్టి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్ హ్యాస్ ఓన్లీ సింగిల్ బాండ్స్. ఓన్లీ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉండేటువంటి మాలిక్యూల్ ఏది అంటున్నారు. O2 కాదు, బికాస్ O2 కి డబుల్ బాండ్ ఉంటుంది. CH4, N2 కూడా కాదు, బికాస్ N2 కూడా డబుల్ బాండ్ ఉంటుంది. CO2 కూడా కాదనమాట. ఇలా ఉంటుంది CO2 యొక్క స్ట్రక్చర్. సో CH4 విల్ బి ది ఆన్సర్. CH4 స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఒక కార్బన్ ఉంటుంది, చుట్టూ దానికి 4 హైడ్రోజన్స్ అనేవి సింగిల్ బాండ్స్ తో ఉంటాయి అనమాట. దీన్నే మనం ఏమని పిలుస్తాము, మీథేన్ అని కూడా పిలుస్తాం. రైట్. సో ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఈస్టర్ హ్యాస్ ఎ డాష్ ఓడోర్. ఈస్టర్స్ ఉంటాయి మనకి జనరల్ గా, మనం ఆల్కహాల్స్ గురించి చదువుతాం. నెక్స్ట్ స్పెసిఫిక్ గా కార్బన్ కాంపౌండ్స్ ఏం చూస్తాము అంటే ఆల్కహాల్స్ గురించి చూస్తాము, ఫార్మాల్డిహైడ్ గురించి చూస్తాం. రైట్. అండ్ దెన్ అసిటిక్ యాసిడ్ గురించి చూస్తాం. ఆఫ్టర్ దిస్ ఈస్టర్స్ గురించి చూస్తాం అనమాట. అండ్ దెన్ కీటోన్స్ గురించి కూడా చూడటం జరుగుతుంది. ఓకే. సో దీనిలో ఈస్టర్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫీచర్ ఈస్టర్ కి ఏముంటుంది అంటే ఫ్రూట్ లాంటిది, అంటే ఒక స్వీట్ స్మెల్ అనేది ఉంటుంది అనమాట. దేనికి ఉంటుంది, ఓన్లీ ఈస్టర్స్ కి మాత్రమే ఈ యొక్క ఫ్రూట్ ఆర్ స్వీట్ స్మెల్ అనేది ఉంటుంది. మిగతా ఏ వాటికి కూడా కాంపౌండ్స్ కి ఇలాంటి స్మెల్ అనేది ఉండదు. మిగతా వాటికి పంజెంట్ స్మెల్ అని, స్ట్రాంగ్ స్మెల్ అని ఇలాంటి స్మెల్ ఉంటుంది. ఓన్లీ ఈస్టర్స్ కి మాత్రమే ఫ్రూట్ లైక్ స్మెల్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఈస్టర్స్ ని మనం పర్ఫ్యూమ్స్ లో కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హోమోలాగస్ సిరీస్ విచ్ ఎలిమెంట్ ఈస్ రీప్లేస్డ్ బై ఎనీ ఫంక్షనల్ గ్రూప్. ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ చేత రీప్లేస్ చేయగలిగినటువంటి ఎలిమెంట్ ఏది అంటున్నారు. ఇది జనరల్ గా మనకు ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. ఆన్సర్ ఇస్ హైడ్రోజన్. ఏ ఎలిమెంట్ అయినా రీప్లేస్ చేయగలదు అంటే అది ఓన్లీ హైడ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. కార్బన్ తో ఉన్నటువంటి కాంపౌండ్ అనేది అసలు లేనటువంటి కాంపౌండ్ ఏది అని అడుగుతున్నారు. సో ఈజీగా చెప్పొచ్చు కదా, మనకు కార్బన్ ఉంది CH4, ఇందాక దీని స్ట్రక్చర్ వేసాం కదా. సో కార్బన్ ఉంది, చుట్టూ దానికి 4 హైడ్రోజన్
ఆటమ్స్ అనేవి ఉన్నాయి. సో CH4. నెక్స్ట్ C2H6 అన్నాడు. సో 2 వేస్తాము అండ్ దెన్ ఇక్కడ హైడ్రోజన్స్ ఉంటాయి. ఈ యొక్క సింగిల్ బాండ్ కి ఇక్కడ హైడ్రోజన్స్ ఉంటాయి. సో 6 హైడ్రోజన్స్ సరిపోతుంది. మరి CH6 అసలు ఎలా వేస్తాం? ఓన్లీ 4 సింగిల్ హైడ్రోజన్స్ వస్తాయి కదా. సో ఇది CH4 అవుతుంది తప్ప CH6 అవ్వదు. కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. నెక్స్ట్, వాట్ ఈస్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ ప్రోపేన్? ప్రోపేన్ యొక్క కెమికల్ ఫార్ములా ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. మీత్ అంటే ఎన్ని కార్బన్స్ ఉంటాయి అంటే ఒక కార్బన్ ఉంటుంది. ఈత్ అంటే ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 2 కార్బన్స్ ఉంటాయి. ఓకే, అండ్ దెన్ ప్రోప్ అంటే ఎన్ని ఉంటాయి అంటే 3 కార్బన్స్ ఉంటాయి. బ్యూట్ అంటే 4 కార్బన్స్ ఉంటాయి. పెంట్ అంటే 5 కార్బన్స్ ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ అనేది మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఈజీగా మీరు వచ్చిన క్వశ్చన్ లో నుంచి స్ట్రక్చర్ కానీ క్వశ్చన్ కానీ ఇచ్చాడు అంటే మీరు ఆప్షన్స్ ఎలిమినేషన్ తో కార్బన్ కాంపౌండ్స్ క్వశ్చన్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఏమంటున్నాడు? ప్రోప్ అంటున్నాడు. ప్రోప్ అంటే మనకి ఏముండాలి? 3 కార్బన్స్ అనేవి ఉండాలి. సో ఇక్కడ ఈజీగా ఆన్సర్ వచ్చేసింది కదా మనకి. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ షోన్ ఇన్ ది స్ట్రక్చర్ గివెన్ బిలో? ఇక్కడ ఇచ్చినటువంటి స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని దీని యొక్క నేమ్ అనేది మనమే ఏంటనేది కనుక్కోమంటున్నాడు. సో ఎన్ని ఉన్నాయి కార్బన్స్ అనేది ఫస్ట్ చూసుకున్నాం. 1 2 3 4 5 అండ్ 6. 6 కార్బన్స్ ఉంటే అది ఏం అవ్వాలి? యాక్చువల్ గా హెక్స్ అవ్వాలి. సో 5 అంటే పెంట్ అన్నాం కాబట్టి 6 అంటే హెక్స్ అనమాట. హెక్స్ అవ్వాలి. సో హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 అండ్ 6 ఉన్నాయి. సో కార్బన్స్ 6 ఉన్నాయి, హైడ్రోజన్స్ 6 ఉన్నాయి. సో ఇది దేని యొక్క ఫార్ములా? ఈ యొక్క ఫార్ములా మీకు కనుక ఈజీగా తెలుసుంటే ఆన్సర్ డి అని పెట్టేస్తారు, బెంజీన్, రైట్? మరి మీ యొక్క ఫార్ములా బెంజీన్ అని మీకు తెలియదు. అప్పుడు మీరు ఈ యొక్క క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ యొక్క డబుల్ బాండ్స్. ఇక్కడ చూసారా, కార్బన్ కి డబుల్ బాండ్స్ ఉన్నాయి. కార్బన్ కి సో కార్బన్ కి డబుల్ బాండ్స్ ఉన్నాయి అంటే మనకి ఎండ్ లో దానికి ఏం రావాలి? దాని యొక్క సఫిక్స్ అంటే ఈన్ అని రావాలి. సో ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్స్ అనేసి మీరు దీనికి ఆన్సర్ కి డెఫినెట్ గా వెళ్ళిపోతాడు. అందుకే వాడు ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. బట్ ఇది ఆన్సర్ కాదు, ఎందుకంటే డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు మనకు ఏం రాకూడదు, ఈన్ అని రావాలి. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. గుర్తుపెట్టుకోండి, సింగిల్ బాండ్స్ ఉన్నాయి అంటే దాన్ని మనం ఎలా రాయొచ్చు? ఏన్ అని రాస్తాం. డబుల్ బాండ్స్ ఉన్నాయి అంటే దాన్ని మనం ఈన్ అని రాస్తాం. ట్రిపుల్ బాండ్స్, అదే ఇక్కడ ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయనుకోండి దానికి ఆన్సర్ ఏమవుతుంది? డెఫినెట్ గా ఆప్షన్స్ లో ఐన్ అని ఉండాలన్నమాట. ఐన్ అని ఉంది అంటే అదే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా ఆప్షన్ ఏని ఆప్షన్ సిని ఎలిమినేట్ చేసి నాప్థలిన్ అండ్ బెంజీన్ లో మీరు కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. సో C6H6 అని వచ్చింది కాబట్టి ఇది బెంజీన్ యొక్క సైక్లిక్ స్ట్రక్చర్. సో ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్ అనమాట. ఇలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది మీరు మాక్ టెస్ట్ ఎక్కువ రాయడం ద్వారానే మీరు తెలుసుకోగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హైడ్రోకార్బన్? హైడ్రోకార్బన్ కి ఎగ్జాంపుల్ ఏంటి అని అడుగుతున్నాను. సో క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇచ్చాడు. సో క్లోరోఫ్లోరో కార్బన్సా? కాదు. అసిటిక్ యాసిడ్ యొక్క ఫార్ములా ఏంటి? CH3COOH. ఇదా? ఇది కూడా కాదు. కార్బన్ డైఆక్సైడ్, ఇది కూడా కాదు. మీథేన్ CH4, ఇది హైడ్రోకార్బన్ యొక్క ఫార్ములా అన్నమాట. సో ఇలా ఉంటుంది కాబట్టి దీని యొక్క స్ట్రక్చర్ ఇది మనకి హైడ్రోకార్బన్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆడ్ కాంపౌండ్? అంటే 3 సేమ్ గా ఉన్నాయి, ఒక ఆప్షన్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది, అది ఏది కనుక్కోమంటున్నాడు. సో దీనికి ఆన్సర్ అనేది మీరే చేయొచ్చు. ఇందాక నేను చెప్పినటువంటి బాండింగ్ ఏదైతే సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ గురించి చెప్పానో ఈ మూడింటిని బేస్ చేసుకొని మీరు యొక్క క్వశ్చన్ ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది ఆడ్ కాంపౌండ్ అనే దానికి ఆన్సర్ మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ని నేను లైక్ చేసి కరెక్ట్ అని చెప్తాను, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈస్ యూస్డ్ ఇన్ హాట్ ఎయిర్ బలూన్స్? హాట్ ఎయిర్ బలూన్స్ లో ఏ గ్యాస్ ని యూజ్ చేస్తాము అంటున్నారు. ఆన్సర్ అనేది ఈజీగా చెప్పొచ్చు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ప్రోపేన్ అనమాట. మరి హీలియం ఎక్కడ యూజ్ చేస్తాం? మీరు కనుక కొన్ని గేమ్ షోస్ కానీ టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ షోస్ చూస్తుంటే హీలియం బలూన్స్ ని వచ్చినటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్హేల్ చేసుకున్నప్పుడు వాళ్ళ వాయిస్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, ఈ యొక్క వాయిస్ అనేది దేని వల్ల చేంజ్ అవుతుంది? ఈ యొక్క హీలియం ఫిల్డ్ బలూన్స్ అనేది వాళ్ళు ఇన్హేల్ చేసుకోవడం వల్ల ఈ యొక్క వాయిస్ చేంజ్ అయ్యి సెలబ్రిటీ షోస్ లో ఈ యొక్క హీలియం బలూన్స్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ నైట్రోజన్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం? నైట్రోజన్ అనేది చిప్స్ ప్యాకెట్స్ కనుక మీరు చూస్తుంటే జనరల్ గా బయట చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఈ యొక్క చిప్స్ ప్యాకెట్స్ అనేవి క్రిస్పీగా అలానే ఉండడానికి నైట్రోజన్ గ్యాస్ అనేది వాటిలో ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఆటోమేటికల్లీ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి తెలుసు ఎక్సేల్ అండ్ ప్లాంట్స్ ఇన్హేల్ చేస్తాయి అండ్ ఆల్సో గ్రీన్ హౌస్ గ్యాస్ అనమాట, రైట్?
సో దిస్ ఈజ్ అబౌట్ హీలియం, కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్. మరి హాట్ ఎయిర్ బలూన్స్ ఏం యూజ్ చేస్తారు? ప్రోపేన్ యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ యాడ్స్ హైడ్రోజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ సచ్ యాజ్. అసలు క్యాటలిస్ట్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తాము? ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ కానీ ప్రాసెస్ కానీ జరుగుతుంది అన్నప్పుడు దీనిని మనం స్పీడప్ చేయాలి అనుకున్నప్పుడు దానికి ఒక కెటలిస్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కెటలిస్ట్ అనేది యూజ్ చేసినప్పుడు ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది. మరి ఇక్కడ దేనికి యాడ్ చేస్తున్నారు అంటున్నాడు? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటే ఏంటి అసలు? ఏవైనా రెండు కార్బన్స్ మధ్యలో ఒక డబుల్ బాండ్ కానీ లేదంటే ఒక ట్రిపుల్ బాండ్ కానీ ఉంది అంటే వాటిని ఏమంటాము అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటాం. మరి కార్బన్స్ మాత్రమే ఉండవు కదా, కార్బన్స్ తో పాటు హైడ్రోజన్స్ కూడా ఉంటాయి, అప్పుడే కదా ఇవి హైడ్రోకార్బన్స్ అవుతాయి. సో ఇలా ఉన్నటువంటి లేదంటే CH3 అవ్వచ్చు, CH ఉండొచ్చు, ఇలా ఏదైనా కూడా రెండు కార్బన్ ఆటమ్స్ మధ్యలో ఏదైనా డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంది అంటే వాటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటాం. మరి ఇక్కడ ఏమవుతుంది? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనేవి హైడ్రోజన్ యాడ్ చేస్తాయి. దేని యొక్క ప్రెజెన్స్ లో యాడ్ చేస్తాయి అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి అనమాట, నికెల్ అండ్ పల్లాడియం. వీటినే నికెల్ ని NI అని రాస్తాము. ఓకే, నికెల్ ని NI అని రాస్తాం, పెల్లాడియం ని PD అని రాయడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రెజెన్స్ లో జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకి హైడ్రోజనేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ హైడ్రోజన్ అనేది యాడ్ చేస్తాం. ఈ యొక్క ప్రాసెస్ ని మనము హైడ్రోజనేషన్ అని పిలుస్తాం. ఇంకా ఈజీగా చెప్పాలంటే హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ అని పిలుస్తాం అనమాట. వెజిటబుల్ గీ, మీకు తెలుసు వనస్పతి గీ అని పిలుస్తుంటాం కదా, అది వన్ టైప్ ఆఫ్ వెజిటబుల్ గీ అనమాట. ఈ యొక్క వెజిటబుల్ గీని ఈ యొక్క హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ ప్రాసెస్ యూజ్ చేసి వెజిటబుల్ గీని వెజిటబుల్ ఆయిల్స్ నుంచి మనం తయారు చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కి మీరు ఫ్రీక్వెంట్ గా ఆఫన్ గా వనస్పతి గీ అని వింటుంటారు, అది ఈ ప్రాసెస్ యూజ్ చేసి క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది మేజర్ ప్రోడక్ట్ వెన్ ఎథనాల్ రియాక్ట్స్ విత్ పొటాషియం డైక్రోమేట్? అసలు ఇథనాల్ యొక్క ఫార్ములా ఏంటో మనకు తెలియాలి కదా. ఇథనాల్ అంటే ఏంటి? ఆల్కహాల్. ఓవల్ అని ఉంది అంటే డెఫినెట్ గా ఆల్కహాల్. దాని యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఏం రావాలి? OH రావాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఈథేన్ ఇచ్చాడు. ఈథేన్ అంటే ఏం రావాలి? C2H5. OH ఎందుకు? ఆల్కహాల్ కాబట్టి OH అనమాట. మరి దేంతో రియాక్ట్ అవుతుందంటే ఇది పొటాషియం డైక్రోమేట్ అంటే K2Cr2O7. పొటాషియం డైక్రోమేట్ తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది అసిడిక్ మీడియంలో అని అడుగుతున్నాం. సో అసిడిక్ మీడియంలో ఏం ఫామ్ అవుతుంది? మనకి ఇథనాయిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇథనాయిక్ యాసిడ్ అంటే నథింగ్ బట్ అసిటిక్ యాసిడ్ అనమాట. సో దీని నుంచి మనకి CH3COOH అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఇథనాయిక్ యాసిడ్ అంటాము, అసిటిక్ యాసిడ్ అంటాము, లేదంటే 5% ఆఫ్ వెనిగర్ అని కూడా అంటాం. ఓకే, లేదంటే 5% ఆఫ్ అసిటిక్ యాసిడ్ నే వెనిగర్ అని అంటాం. ఓకే, 5% ఆఫ్ అసిటిక్ యాసిడ్ ని వెనిగర్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో మనకి ఇథనాల్ అనేది పొటాషియం డైక్రోమేట్ తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? అసిడిక్ మీడియంలో CH3COOH ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటాము? అసిటిక్ యాసిడ్ అని పిలుస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి ది ప్రోడక్ట్ వెన్ కార్బన్ మోనాక్సైడ్? వాడు ఇచ్చిన ఈక్వేషన్ ని, వాడు ఈక్వేషన్ ఇచ్చాడు అంటే మీరు దాన్ని వర్డ్స్ లోకి కన్వర్ట్ చేసుకోండి. వాడు వర్డ్స్ లో ఇచ్చాడు అంటే మీరు దాన్ని ఈక్వేషన్ గా వేయండి, మీకు ఆన్సర్ అనేది సింపుల్ గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? కార్బన్ మోనాక్సైడ్ అనేది దేంతో రియాక్ట్ అవుతుందంట? హైడ్రోజన్ తో రియాక్ట్ అవుతుందంట. ఎలా రియాక్ట్ అవుతుందంట? 340 APM ప్రెషర్ తో ఇది అప్లై చేసినప్పుడు ఈ రియాక్షన్ జరిగితే మనకి ఏం ప్రోడక్ట్ అనేది వస్తుంది అని అడుగుతున్నాడు. ది ఆన్సర్ విల్ బి ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ? సో ఇక్కడ మీరు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? ఒక కార్బన్ ఉంది కాబట్టి మనకు ఒక కార్బన్ రావాలి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4 వేసుకుంటాం. అండ్ దెన్ సో CH3 వేసుకుంటే సో హైడ్రోజన్, కార్బన్ కి 3 హైడ్రోజన్స్ వచ్చేసాయి, 3 హైడ్రోజన్స్ వచ్చేసాయి. అండ్ దెన్ నెక్స్ట్ ఏం బ్యాలెన్స్ ఉంది? ఆక్సిజన్ బ్యాలెన్స్ ఉంది. సో 1 ఆక్సిజన్ అండ్ దెన్ ఒక హైడ్రోజన్. సో OH అనమాట. OH అంటే ఏంటి? ఆల్కహాల్ అనేది అవుతుంది. సో CH3OH అనేది ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. రైట్. సో దిస్ ఈస్ ది ఆన్సర్. కార్బన్ మోనాక్సైడ్ అనేది హైడ్రోజన్ తో రియాక్ట్ అయినప్పుడు CH3OH అనేది ఫామ్ అవడం జరుగుతుంది. C2H5OH అనేది దేని ఫార్ములా అని చెప్పాను? ఇథనాల్ ఫార్ములా అని చెప్పాను. ఓకే, అండ్ HCHO అనేది
ఫార్మాల్డిహైడ్ యొక్క ఫార్ములా. ఈ యొక్క ఫార్మాల్డిహైడ్ దేంట్లో ఫామ్ అవుతాయి? ఏదైతే ఆల్డిహైడ్స్ ఉన్నాయో ఈ యొక్క ఆల్డిహైడ్స్ లో ఈ ఫార్మాల్డిహైడ్ అనేది వస్తుంది. మరి హెచ్సిఓహెచ్ అనేది దేంట్లో వస్తుంది? సిఓఓహెచ్ అనే ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి వస్తాయి మనకి. కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో ఈ యొక్క సిఓఓహెచ్ తో వస్తాయి ఫంక్షనల్ గ్రూప్స్. వాటిలో మనకి ఈ యొక్క హెచ్సిఓఓహెచ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే. సీ యూ ఆల్ టుమారో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇంకా మోర్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు తెలియాలి అంటే డూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఆల్ టుమారో.